నిజంగా కర్ణుడు అంటే ఇలాగే ఉంటారేమో అన్నంతగా యాక్ట్ అయ్యారనమాట అక్కడ మన ప్రభాస్ గారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే ఈ వీడియోలో నేనైతే మిరాయి మూవీ గురించి అయితే మాట్లాడతాను. అయితే ఇక్కడ యాక్చువల్గా నేను మిరాయి మూవీని 3 సార్లు అయితే చూడటం జరిగింది. అసలు 3 టైమ్స్ చూడటానికి కారణం ఏంటి, అలాగే ఈ ఈ మిరాయి మూవీ గురించి నేను ఎందుకు ఇంతలా చెప్పుతున్నాను, అలాగే పురాణాల గురించి నా యొక్క ఇష్టాన్ని, అలాగే ఈ ఈ టాపిక్ అయితే కల్కి కూడా సంబంధం ఉందండి. దాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి వీడియో చూసే ముందు. అలాగే కొత్త వారు ఎవరైనా చూసుకుంటే అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్ లో వెళ్ళిపోతే ఈ మిరాయి మూవీని అయితే నేను 3 టైమ్స్ అయితే థియేటర్ లో చూసాను. థియేటర్ లో అంటే మా ఏజెన్సీ థియేటర్ లో, మాది రాజంబింగి మండలంలో అయితే ఉందన్నమాట థియేటర్. బాగుంది థియేటర్ కూడా, బాగానే ఉంది అనమాట. 100 రూపాయలు అనమాట టికెట్. అలాగే ఉమ్, 3 రోజులకి అదే 3 సార్లకి 300. అలాగే ఖర్చు పెట్టుకొని అయితే ఎలా లేదన్నా ఒక 1000 రూపాయలు అయినాయి 3 సార్లు చూసినందుకు. అయితే ఫ్రెండ్స్, ఇంతలా చూడటానికి కారణం ఏంటి, దీనికి కల్కి మూవీకి సంబంధం ఏంటి అనే విషయం కూడా మనం చెప్తాను ఇప్పుడు. అయితే ఇందులో నాకు మిరాయి మూవీలో నచ్చిన మేజర్ పాయింట్లు అయితే తీసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తేజ సర్జా గారి మూవీ అంటే ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, లేదంటే ఇతిహాసాలకు సంబంధించి పురాణాలకు సంబంధించిన ఒక కంటెంట్ ఉంటుందని మనం ఒక ఫిక్స్ అయిపోయాం మైండ్. అలాగే యాక్టింగ్ పరంగా కావచ్చు, బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో నెగిటివ్ వచ్చేసి మన మంచు మనోజ్ గారు అయితే చేయడం జరిగింది అనమాట. ఇంకా అన్న గురించి చెప్పాలంటే చాలా తక్కువ ఎంత చెప్పిన, ఎందుకంటే యాక్టింగ్ సింపేశారనే చెప్పుకోవాలన్నమాట. ఆ, నాకు ఆయన్ని చూస్తున్నంత సేపు ఆయన చుట్టబుగ్గలే నాకు కనిపించింది. నాకు ఆయన యాక్టింగ్ అన్న, ఆయన ఫిజిక్ అన్న నాకు చాలా ఇష్టం అన్నమాట. మనోజ్ గారు, మనోజ్ అన్నది. అలాగే ఇక్కడ తేజ సజ్జా గారు అన్యు మ్యాన్ మూవీలో ఎంత హార్డ్ వర్కరో అంతకు రెట్టింపు హార్డ్ వర్క్ చేశారండి ఇక్కడ నిజంగా. అది దేనికి పొంతన లేదండి. అది ఒక వేరియంట్ మూవీ, ఇది వేరే అనమాట. ఇంత బాగా యాక్ట్ చేయడం జరిగింది అనమాట తేజ దత్త గారు అయితే. ఇంకా హీరోయిన్ గారు రితికా నాయక్ గారు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారనమాట. ఆవిడైతే నాకు థియేటర్ లో ఒక 10 మినిట్స్ పాటు ఆమెనే చూసుకుంటున్నాను, హీరోయిన్ గారిని. ఎందుకంటే అంత బాగున్నారు అనమాట. న్యాచురల్ బ్యూటీలా ఉన్నారనమాట. ఆ డ్రెస్ వల్గారిటీ లేదు ఎక్కడ. నాకు అది నచ్చింది మెయిన్. వల్గారిటీ అనేది ఎక్కడ చూపించలేదు, చాలా బాగుంది నాకైతే. అది అది కదా, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. అది ఎన్నిసార్లైనా చూడొచ్చు ఆ మూవీని. నిజంగా చెప్పండి, ఇక్కడ ఎక్కడైనా వల్గారిటీ చూపించారా? వల్గారిటీ ఎక్కడ కనిపించలేదు. చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారు. ఉమ్, చాలా బాగా తీశారు అనమాట. ఎస్పెషలీ నాకు ఆ వల్గారిటీ లేనందుకు ఏంటంటే ఇంకా బేస్ పెరుగుద్ది, ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అవుద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తూనే ఉంటారు. నేను థియేటర్కి వెళ్ళాను కదా, థియేటర్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో పాటే వచ్చారనమాట. నిజంగా 3 డేస్ వెళ్ళాను. 3 డేస్ కూడా నేను ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్ళాను అనమాట 6:30కి. ఆ 3 డేస్ కూడా చాలా అంటే చాలా బాగా ఫ్యామిలీ అయితే అట్రాక్ట్ అయ్యారనమాట మూవీ. అంటే ఇది ఎలాగంటే స్లోలీగా ఫ్యామిలీ వరకు చేరుకుంది అనమాట. ఈ మూవీ కంటెంట్ చాలా బాగుంది అన్నమాట. ఒక మూవీ కంటెంట్ అనమాట. చాలా బాగా ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా చిన్న సినిమా అనుకున్నాం. నేను ఇంకా ఈ గ్రాఫిక్స్ తోటి ఈ మూవీ అనేది చెడగొడతారేమో అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా ఉందండి. విఎఫ్ఎక్స్ అయితే చాలా చాలా నీట్గా ఉంది. చాలా చాలా ఇప్పుడు ఇంత క్లారిటీగా అయితే నేను విఎఫ్ఎక్స్ అయితే చూడలేదు. చాలా బాగా తీశారనమాట. నాకు అందులో అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఈ మూవీ విషయంలో అయితే. ఇంకా చెప్పుకోవాలంటే జగదీప్ బాబు గారు, అలాగే అక్కడ అగస్త్య ముని అని ఏది అగస్త్య ముని గారి గురించి చెప్పాలంటే ఆయన త్రేతాయుగం నాటి వారు అనమాట. మనం పురాణాలను తీసుకుంటే త్రేతాయుగం నాటి వారు అనమాట. అంటే రామునికి ఆ, రాముని గైడెన్స్ చేస్తారు ఏదో అనమాట. బేసికల్లీ నాకు ఈ పురాణం గురించి అంత తెలియదు, నేను అప్పుడప్పుడు విన్నాయి అంతే. నాకు బేసికల్ గా అయితే రాముడు అంటే ఇప్పుడు గుండెలోనే ఉంటాడండి, నా మనసులోనే ఉంటాడు. తలుచుకునే పడుకుంటాను. ఆ నేను పడుకునే ముందు కూడా రాముడిని తలుచుకునే పడుకుంటాను, అంత ఇష్టం అన్నట్టు. నేను బేసిక్ ఇక్కడ రాముడిని ఆ, తీసుకొస్తారనుకోలేదు. ఆ వైబ్ చూస్తుంటేనే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఆ కోదండం కావచ్చు, సంపతి సంపతి పక్షి కావచ్చు. నాకు సంపతి పక్షి అక్కడ నాకు చూడండి, ఆ కన్ను ఐదు వేసినప్పుడు, ఆ మంచు నుంచి బయటకు వచ్చినప్పుడు, అదంతా కన్నా
ఈ ఎప్పుడైతే హీరోకి కనెక్ట్ అవుతుందో అంటే భావాలన్నవి స్వీకరిస్తుందో సంపతి పక్షి అప్పుడు చూడండి ఆ మంచు వాటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తన మీద సంపతి పక్షి మీద స్వారీ చేస్తారు హీరో. అది చాలా బాగా అనిపించింది. అది చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడైతే నిజంగా. కానీ ప్రతిది ప్రతి 5 మినిట్స్ ఒకసారి అయితే హైలీ ఎలివేషన్ మూవీ సీన్స్ అయితే ఉన్నాయండి నిజంగా. నాకు సూపర్ అనిపించింది ఆ మూవీ. మళ్ళీ మళ్ళీ అలా అనిపిస్తుంది కానీ బడ్జెట్ ప్రాబ్లం. చూడాలి అలాంటి చూడాలి. ఎందుకంటే ఒకసారి నేను సఫర్ అయ్యాను. ఏంటి 'కల్కి' మూవీతో సఫర్ అయ్యాను అనమాట. 'కల్కి' మూవీ ఇలాగేనండి. నాకు అప్పుడు హెల్త్ బాగోలేక వెళ్ళలేకపోయాను. రాజమౌళి తీసుకొచ్చారు. కానీ 10 డేస్ ఉంచారు అంతే. ఆ 10 డేస్ కూడా నాకు కొంచెం నీరసంగా ఉండడంతో వెళ్ళలేకపోయానండి. అలాగ 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కాదు కానీ ఒక 10 మంత్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను టీవీలో చూసానండి. ఈ సినిమానా నేను థియేటర్‌లో మిస్ అయింది. ఈ మూవీనా నేను థియేటర్‌లో మిస్ అయింది. ఇంత మంచి సినిమానా, ఇంత మంచి ఇతిహాసాన్న నేను థియేటర్‌లో చూడకుండా అయిపోయింది అని అనిపించింది. ఇక్కడ నాట్ ఓన్లీ ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పవసరం లేదు. ఆయన టీవీ కావచ్చు ఎంత బాగుంటాయో. నిజంగా కర్ణుడు అంటే ఇలాగే ఉంటారేమో అన్నంతగా యాక్ట్ అయ్యారనమాట అక్కడ మన ప్రభాస్ గారు. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. అయితే ఇక్కడ 'కల్కి' మూవీలో ఏంటంటే మన ఫస్ట్ నగరం కాశీ, అలాగే చివరి నగరం కూడా కాశీ. అదైతే నేను నమ్ముతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఒక యుగం అంతరించిందంటే ఇంకో యుగం పుట్టడానికి కదా! ఒక యుగం ప్రారంభం అవ్వడానికి. ఒకప్పుడు మనకి ఇవి డైనోసార్స్ యుగం ఎలాగ అంతమైందో ఇప్పుడు మన మానవుల యుగం కూడా అంతం అవుతుందని నేనైతే నమ్ముతా. అది ఎప్పుడన్నది మనకి తెలియదు గానీ నేనైతే నమ్ముతాను ఖచ్చితంగా. దాన్ని బేస్ చేసుకొని తీశారు చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. 'కల్కి' కావచ్చు. అయితే ఇప్పుడు నాకు సర్ప్రైజ్ అంటే నాకు ఏంటంటే క్లైమాక్స్‌లో ఇప్పుడు 'ప్రభాస్' గారు మన సుమతి గారిని అంటే 'దీపిక పడుకోనె' గారిని వాళ్ళు 'ప్రభాస్' గారు కలిసి ఆ 'బుజ్జి' అనే ఆహ్, ఆ హెలీప్యాడ్ ఆ 'బుజ్జి' అనే క్రాఫ్ట్ మీద ఎళ్ళిపోతారు కదా! వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆళ్ళు ఏ ప్రపంచానికెళ్తారు? ఇటు ఇటు ద్వాపర యుగానికెళ్తారా? అంటే ఇటు ద్వాపర యుగం అంటే కురుక్షేత్రానికెళ్తారా? లేదంటే మళ్ళీ విలన్‌తో ఫైట్ చేయడానికి ఇప్పుడు 'కమల్ హాసన్' గారున్నారు కదా! అదే 'సుప్రీం'. ఆ 'సుప్రీం'తో ఫైట్ చేయడానికి మళ్ళీ ఇదే ఆహ్, తరంలో ఉండిపోతారా? ఇదే కాలంలో ఉండిపోతారా? లేదంటే ద్వాపర యుగానికెళ్తారా? అంటే యుద్ధ సమయానికి, కురుక్షేత్ర సమయానికెళ్తారా? అనేది ఒక సస్పెన్స్. నాకైతే కురుక్షేత్ర సమయానికెళ్ళి, ఆ కాలానికెళ్ళి, అక్కడ జరిగిన మంచి మంచి మూవ్‌మెంట్స్‌ని అర్జునుడు కావచ్చు, భీముడు కావచ్చు, ఇలా మొత్తం పాండవులని, కౌరవులని చూపించే ప్రయత్నం చేయాలని ఆశపడతాను. ఎందుకంటే నాకు ఈ మహాభారతం అంటే చాలా ఇష్టం. మహాభారతం అనేది చాలా ఇష్టం అన్నమాట. అందులో క్యారెక్టర్‌లు మన జీవితాన్ని ముందుకు నడిపించే క్యారెక్టర్‌లు ఇవన్నీ. ధర్మరాజు గారు కావచ్చు, భీముడు గారు కావచ్చు, అర్జున్ గారు కావచ్చు, సకలుడు, నకులుడు, సహదేవుడు కావచ్చు, మన దుర్యోధనుడు కావచ్చు, ద్రౌపది గారు కావచ్చు, లేదంటే ధృతరాష్ట్రుడు గారు కావచ్చు, మన పాండురాజు గారు కావచ్చు. చాలా మంది కౌరవులు పాండవులు ఎనిమీస్ కాదు అసలు యాక్చువల్లీ. ఒకరి దుర్బుద్ధి వల్ల కౌరవులు, పాండవులు విడిపోయారే తప్ప మంచి బ్రదర్స్. ఇప్పుడు ఈ దుర్యోధనుడు గారు కూడా ఈ స్నేహానికి ఎంత విలువిస్తున్నారు. అటువంటి వ్యక్తిలో ఇంత కుతంత్రాలు పెరుగుతాయంటే ఎవరు నమ్మరు. అక్కడ దుర్యోధనుడు అనేవారు ఒక రాక్షసుడైతే కాదు. రాక్షసుల్లా మార్చింది ఒక వ్యక్తి. తన సొంత స్వబలం కోసం ఆ పాండవుల మధ్య, కౌరవుల మధ్య అయితే చిచ్చు పెట్టారండి. అంతేగాని దుర్యోధనుడు కూడా ఎనిమీ అయితే కాదు. చెడ్డ వ్యక్తి అయితే కాదని నా అభిప్రాయం. అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం 'మిరాయి' మూవీకొచ్చేస్తే ఎందుకు 3 టైమ్స్ చూసానంటే మిస్ అవ్వకూడదని. 3 టైమ్స్ అయితే చూసాననమాట. ఇంకా లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోద్ది. అటువంటి మంచి మంచి మూవీస్‌నైతే నేను ఖచ్చితంగా థియేటర్‌లో చూడాలనుకుంటాను. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' ఒకటి, మన 'బాహుబలి' తర్వాత ఈ 'హనీమ్యాన్' కూడా చూడలేకపోయాను థియేటర్‌లో. ఈ 'కల్కి' చూడలేకపోయాను. తర్వాత వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇదండి. నేనైతే 'మిరాయి' మూవీ గురించయితే చెప్పాలనుకుంది ఇదనమాట. మీకెలాగనిపించింది? మీరు 'మిరాయి' మూవీని ఎన్ని సార్లు చూసారు థియేటర్‌లో? థియేటర్‌లో ఎన్ని సార్లు చూసారో కింద కామెంట్‌లో అయితే తెలియచేయండి. అలాగే నా అభిప్రాయం మీకెలాగనిపించిందో కూడా కింద కామెంట్‌లో అయితే తెలియచేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఇప్పుడు చూసే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్
జై